హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ దేవి. నేను దేవి అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే బెంగళూరులో ఉంటున్నాం. బెంగళూరు అంటే చాలామందికి డ్రీమ్ సిటీ. జాబ్ కోసం, మంచి లైఫ్ కోసం, ఫ్యూచర్ కోసం వేల మంది ఇక్కడికి వస్తుంటారు. అందులో మేము కూడా ఒకళ్ళం. ఇక్కడ పైకి కనిపించేంత అందమైన జీవితం అయితే కాదండి బెంగళూరులో మనం గడిపేది. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద మాల్స్, వీకెండ్ అంటూ మనం ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చాలా ఉంటాయి. కాకపోతే అవన్నీ ఎంజాయ్ చేయాలంటే మనకి టైం ఉండాలి. దాంతోపాటు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయి ఉండాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ అంటూ ఉంటారు చూడండి. ఈ 3 కేటగిరీ వాళ్ళకి ఇక్కడ లైఫ్ అనేది చాలా స్ట్రగుల్స్ అండి. ఎందుకంటే మనం పొద్దున్న లేవగానే చెత్త పడేసే దగ్గర నుంచి మంచినీళ్ళు తాగే దగ్గర నుంచి మొత్తం అన్నీ కొనాలండి. ఈ అద్దెంట్లో కష్టాలు అంటారా? రేట్లు చూస్తే అద్దె చూస్తేనేమో ఆకాశంలో ఉంటుంది. ఇక్కడ ఇల్లులు చూస్తుంటేనేమో ఎంతో విరుగ్గా ఉంటాయి. విశాలమైన మనసులో ఉండరు. విశాలమైన మనసులు ఉండవు. పక్కింటి వాళ్ళు, ఇరిగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు మాట్లాడడానికి మనకి ఎవరు తోడుండరు. మన కష్టం చెప్పుకోవడానికి ఉండదు. మన బాధ వినడానికి ఎవరు కనిపించరు. అలాంటి ఒక ప్లేస్లో మనం వచ్చి ఉంటామండి. మన ఇల్లు, మన వాళ్ళని, మనకున్నవన్నీ వదిలేసి మనం ఇక్కడికి ఏదో సంపాదించుకుందామని వస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నిజం తెలుస్తుందండి. మన వాళ్ళతో మనం ఉన్నంత హ్యాపీ ఇంకెక్కడికి వెళ్ళినా మనకి దొరకదనే తెలుస్తుంది. నేనైతే చెప్పగలుగుతాను షూర్గా. మనం మన ఇంటి దగ్గర ఉండి సంపాదించుకున్నది, ఇక్కడికి వచ్చి సంపాదించింది చాలా డిఫరెన్స్ అండి. మన వాళ్ళతో మనం ఉంటే మనకి ఎప్పుడైనా ఒక హెల్ప్ కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడైతే అటువంటి హెల్ప్ ఏమీ దొరకదండి. పక్కన ఉంటారు, కాకపోతే మాట్లాడడానికి మనుషులే కరువు అవుతారు. అవసరం వచ్చినప్పుడు ఎవరికి మన బాధ చెప్పాలి, ఎవరిని హెల్ప్ అడగాలో కూడా తెలియదండి. అందరూ ఉంటారు, కాకపోతే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. మన ఊళ్ళల్లో లాగా ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడడం చాలా తక్కువ అండి ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బెంగళూరు ట్రాఫిక్ ఇంకా చాలా పెద్ద హారబుల్ అని చెప్పొచ్చు. ఈ బెంగళూరు బయటికి వెళ్ళామంటే చాలండి ట్రాఫిక్లోనే విరుక్కుపోవడం. ఇంకా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళని చేసుకున్న వాళ్ళ వైఫ్స్ ఉంటారు చూడండి. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి 5 minutes. ఏమైనా ఇంట్లో అవసరం వచ్చి ఏమైనా చెప్పాలంటే ఒక 5 minutes ఆగు మాట్లాడతా. ఏమైనా తినాలి, ఏమైనా తాగాలి, ఇదిగో తీసుకోండి తినండి